హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. చిన్న పిల్లలున్న వారికైనా ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్‌కి ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మన ఇంట్లో అయితే టవల్స్ అయితే ఉంటాయి కదా! మనం యూజ్ చేసినవైనా సరే, కొత్తవైనా సరే టవల్స్ ఉంటాయి కదా! వాటితో అయితే ఇప్పుడు పిల్లలకి నాప్కిన్స్ స్కూల్‌కి లంచ్ బాక్స్‌లో తీసుకెళ్తారు కదా! నాప్కిన్స్. ఆ నాప్కిన్స్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తానండి. చూడండి, మన దగ్గర ఓల్డ్ నాప్కిన్ ఉంటుంది కదా! తీసుకెళ్ళేది. దాంతో అయితే నేనైతే సైజ్ చేస్తున్నాను. లేదంటే నార్మల్‌గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఉన్న సైజులో. నేనైతే పాపకి ఇది ఇదైతే యూజ్ చేస్తాను. అందుకే ఈ సైజ్ పెట్టి కట్ చేస్తున్నాను. లేదంటే మీరు స్కూల్‌కి కాకపోయినా దీన్ని కిచెన్ టవల్స్‌గా గానీ, దేనికైనా అయితే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి. మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. దేవుని పటాలు తుడుచుకోవడానికి కానీ, దేనికైనా. ఆ టవల్‌నయితే దానిపైన వేసుకున్నాను కదా! వేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. కుట్టు కోసం కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా ఉంచుకున్నానండి. ఎందుకంటే ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకుంటాం కదా! దానికోసమయితే ఎక్స్‌ట్రా ఉంచుకున్నాను. ఇలా కట్ చేశాను చూడండి. నాకైతే టోటల్‌గా 5 నాప్కిన్స్ అయితే అయ్యాయి నేను తీసుకున్న సైజుకి. మీరు ఇంకొంచెం చిన్న సైజ్ తీసుకుంటే 8 అవుతాయండి. చూసారు కదా! ఇంత సైజులో నేనైతే కట్ చేసుకున్నాను. ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా! మనకు దారాలు, పోగులు అవి నచ్చితే ఉంచుకోవచ్చు. లేదంటే కట్ చేయొచ్చు. నేనైతే కట్ చేస్తున్నాను. నీట్‌గా ఉంటుందని చెప్పి. మీకు నచ్చితే మాత్రం మీరు ఉంచుకోవచ్చండి. చూసారు కదా! చాలా పెద్ద సైజ్ అయితే కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటైతే స్టిచ్ చేశాను. మీకు చూపించడం కోసం. ఇలా ఎంత నీట్‌గా వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు చూడండి ఎలా స్టిచ్ చేయాలో. ఇలా అంచులు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడమే అంతే. కుట్టు మిషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఇది మాత్రం చేసుకోవచ్చండి. బయటైతే వందలకు వందలు వేసి మనం అయితే కొంటూ ఉంటాం పిల్లల కోసం. నేనైతే 50 రూపీస్‌కి ఒక నాప్కిన్ అయితే కొన్నానండి. ఇప్పుడు నేను ఒక టవల్ 50 రూపీస్ పెడితే ఒక టవల్ వస్తుంది. దాంట్లో 5 నాప్కిన్స్ అయ్యాయి. చూసారు కదా! దీనివల్ల మనం ఎంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చో ఒకసారి అయితే ఆలోచించండి. ఇలా మలిచి నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. ఇదేమంత కష్టం కూడా కాదు. చాలా ఈజీ అండి. మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి నా ఐడియా ఎలా ఉందనేది ఒకసారి నాకైతే కామెంట్‌లో చెప్ చెప్పండి. చూసారు కదా! ఇలా అంచులు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడమే అంతే, ఏం లేదు దీంట్లో. ఇంట్లో ఖాళీగా ఉండి డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకుండా ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి మనం మాత్రం ఇలా ఆలోచించి చేశామంటే ఎన్నో డబ్బులనేది సేవ్ చేసుకోవచ్చండి. ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి 4 సైడ్స్. 4 సైడ్స్ ఏం కాదు. ఒక సైడ్ అయితే నీట్‌గా ఉంది. అటు సైడ్ అయితే నేను స్టిచ్ వేయట్లేదు. 3 సైడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ 3 సైడ్స్ అనేది నీట్‌గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! ఇలా. ఇంతే అండి. నేనైతే 5 నాప్కిన్స్‌ని నీట్‌గా స్టిచ్ చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి. నా ఐడియా అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకి ఇంకా తీసుకొస్తూ ఉంటాను. నేను అంతకుముందు కుట్టాను. ఆ నాప్కిన్స్ కూడా మీకు చూపిస్తాను. అవి కొంచెం చిన్న సైజులో కుట్టాను. చూసారు కదా! మా పిల్లలకైతే ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాను. కిచెన్‌లోకి యూజ్ చేస్తున్నాను. మనం ఏదైనా క్లీనింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. మీకైతే ఐడియా కోసం నేను చూపిస్తున్నాను ఇలా ఉంటుందని. బై బై ఫ్రెండ్స్.